అందరూ నేను చూసి ఎలా ఎగతాల్సేస్తున్నారు. చేసుకుంటూ చేసుకొని నాకు మాత్రం బాంబులంటే చాలా భయం. చిట్టమ్మా ఓ చిట్టమ్మా 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 ముందు శివ నుంచి ఏలు తీసే సౌండ్ ఎంగిను. అప్పుడు బాంబు సౌండ్ అలవాటైపోద్ది. ఆ తర్వాత బాంబు అంటే భయపడుతుంది. చిట్టమ్మా ప్లీజ్ చిట్టమ్మా 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 ఓ చిట్టమ్మా వద్దు. బావా నువ్వు వెలిగించవు, నన్ను వెలిగించనివా? నీ భయంతో చచ్చిపోతున్నాను. ఇలా ఎన్నాలని భయపడతావో? ఇప్పుడేంటి, నేను బాంబు వెలిగించాలి అంతేగా? అవును. ఇలా ఇవ్వు. నువ్వు బాంబు వెలిగిస్తావా? నీకు బాంబులంటే భయం కదా? అది ఒకప్పుడు. ఇప్పుడు పెళ్ళయ్యి నీకు మొగుడయ్యానుగా. నిన్నలా 2 సార్లు కౌగిలించుకోగానే భయం అంతా పోయింది. చూడెలా వెలిగిస్తాను. అంటే ఇప్పటిదాకా నాకు బాంబులంటే భయం అని నన్ను కౌగులించుకుంది అంత నాటకమా? మరి లేకపోతే నా కొడుక్కి భయం అనుకున్నావా? ఇప్పుడు కాబట్టి నేల మీద కాలుస్తున్నాడు. అదే 4 ఏళ్ల క్రితం చేతుల మీద కాల్చేవాడు. మరి దట్ ఈస్ రవిచంద్ర. పెద్ద గొప్పలే. ఏదో కొంతసేపు సరదాగా ఆట పట్టిద్దామని నాటకం ఆడానంతే. ఇప్పుడు ఇద్దరం కలిసి వెలిగిద్దాం, ఓకేనా? ఇంకా ఏంటి ఆలస్యం? మొదలు పెడుతున్నానమ్మా. నువ్వేదో ఒకటి చెప్పి రవిచంద్రన్ లోపలికి పంపించు. ఈ లోపల పని ముగించేస్తాను. అలాగే నాన్న. రవిచంద్ర, అమ్మా, ఇంట్లో ఫోన్ మర్చిపోయాను. వెళ్ళి ఒకసారి తీసుకొస్తావా? అదా నేను తీసుకొస్తానుగా. నువ్వెందుకమ్మా? రవిచంద్ర వెళ్తాళ్లే, నువ్వు వెళ్ళి నాన్న. అలాగే. భాస్కర్, లోపల క్రాకర్స్ ఉన్నాయి, నువ్వు వెళ్ళి తీసుకురా. ఇదేటి ఉన్నోళ్ళందరినీ లోనికి పంపించేస్తుంది? తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి మళ్ళీ కొంపల ముంచే కార్యక్రమం మొదలెట్టారా ఏంటి? తమ్ముడు, తమ్ముడు, అవుతారు. తమ్ముడు, తమ్ముడు, అవుతారు. అవతారం అని అరిస్తే మిమ్మల్ని కాపాడుదామని వస్తే ఆ చిట్టుము నన్ను తోసేసింది అక్క. ఒరే గుండు సన్నాసి, అలా ఎలా వచ్చావురా? మీరు అలా ఎలా పిలిచారక్క?
గణనీయ ఎలా పడ్డావేటి? నీకేం కాలేదుగా? ఇంకా ఏటి కాలేదమ్మా. అన్యాయంగా అలా ఎలా తోసేసావమ్మా. నా మొహం చూడి అలా అయిపోయిందో. ఇది అన్యాయం. నీ మొహానికేటనియా మసిపోసిన కొండ ముచ్చులా చాలా బాగున్నావు. మంట అక్క వాళ్ళంతా అక్క మంట వాళ్ళంతా మండిపోతుంది అక్క. ఏమండి అలా చూస్తారేంటి? తీసుకెళ్లి స్నానం చేసి తీసుకురండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఒరే అవతారం, ముందు పదరా, వెళ్ళి స్నానం చేద్దాం. మసంతా పోతుంది, పద. అబ్బా కాంతమ్మత్త, నా దగ్గరున్న తాళం నొక్కేయడానికి ఈ బాంబుల మధ్యన నిరికిద్దాం అనుకున్నావా? తెలివిని సొత్తైతే అది నా తొత్తత్త. అందుకే తల్లి కూతుళ్ళిద్దరికి దిమ్మ తిరిగేలాగా మీ తమ్ముని బుకింగ్ చేసేసాను. ఇంకో పాలి నా జోలికి వచ్చావనుకో, ఈసారి అవతారం నీని కాదు, నీ కూతురు నిరికించేయగల జాగ్రత్త. మరి నా తాళం? సచ్చిన నీ చేతికి రాదు, నువ్వు సచ్చాక ఎలాగో రాదో. పదండి 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 పదండి. ఒసే నీలు, అమ్మా దాన్ని ఇరికిద్దాం అనుకుంటే నా తమ్ముడు ఇరుక్కుపోయాడేంటే? నువ్వు చూసుకోవద్దా? చాలే, ఆ చిట్టమ్మని నేను ఇరికిద్దాం అనుకున్నాను, ఆ చిట్టమ్మేవో మావి ఇరికించింది. ఇంకా నయం, నా అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ చిట్టమ్మ నన్ను ఇరికించేది. పద. అయ్యో దేవుడా, తెల్లగా గుండేసుకుని మిలమిలా మెరిసిపోతుండేవాణ్ణి. ఎరక్కపోయి మా అక్క పొలాల్లో ఇరుక్కుపోయి ఇదిగో మొహం అంతా మచ్చలతో అమావాస్య చంద్రుళ్ళ అయిపోయాను. అయిపోయి అబ్బా మొహం అంతా మండిపోతుంది. ఏ లత, ఓ పాలిట్రా. ఇంటి బయట కల్లాపు చల్లి ముగ్గు పెట్టాలి బాబు. ఎంత తర్వాత చూసుకోవచ్చు, ఓ పాలరా. అమ్మా అమ్మా. చెప్పండి బాబు గారు, ఏం చేయాలి? ఇదిగో ఈ ఆయింట్మెంట్ తీసుకుని కాస్త నా మొహానికి రాయివే. అది కాదు బాబు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇంకా ముగ్గేయకపోతే అమ్మగారు కోపడతారు. అమ్మగారితో నేను చెప్పుకుంటాలవే, నువ్వు రాయివే. అబ్బా అమ్మా ఏటే లత, బయట ముగ్గెట్లేదని నా మొహాన్ని ముగ్గు సుక్కలేడుతున్నావా ఏటే? లేదు బాబు, దెబ్బలు ఎక్కడుంటే అక్కడే పెడుతున్నాను. అబ్బా నిన్నంత దగ్గరగా సూతంటే ముద్దెట్టేయాలనిపిస్తుంది. ఎట్టేసుకోమంటావేటి? బాబు గారు, మీరు ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. నా నుంచి ఎక్కడికి తప్పించుకుంటావే? అయ్య బాబోయ్, నన్నే కొడతావేటే? ఊడు నీ పని చెప్తాను. అక్క అక్క అక్క. ఏంట్రా తమ్ముడు, ఏమైంది? ఈ లత చూడక్క, మొఖానికి పుండ్లు పడ్డాయి. కాసంత ఆయింట్మెంట్ రాయమంటే నా చెంప పగల కొట్టేసింది. లేదమ్మగారు, నేను కావాలని పొట్టలేదు.
ఎంత ధైర్యం లేకపోతే నా తమ్ముడి మీద చేయి చేసుకుంటావే? వెళ్ళి బయట ఎండలో నిలబడు. వెళ్ళావు. నువ్వైనా అద్దంలో చూసి ఆయింట్మెంట్ పెట్టుకోకుండా దాన్నెందుకు పిలిచావురా? అది ఖాళీగానే ఉంది కదా అని. ఏడ్చావు ఎర్రెదవా. వీరయ్య ఫోన్ చేస్తున్నాడు. చెప్పు వీరయ్య. నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం, చెప్పు. ఇప్పుడే మీ ఇంటి ముందుకు వచ్చామమ్మా. ఇంటి ముందుకొచ్చావా? ఇక్కడికెందుకు వచ్చావురా? అంటే మెయిన్ రోడ్ మీ ఇంటి ముందు ఉంది కదమ్మా, అందుకే ఇక్కడికి వచ్చానమ్మా. వీడేంట్రా పొద్దు పొద్దునే పంచులేస్తున్నాడు? తాగొచ్చాడే ఏంటి? సరే, నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నాను. సరేనమ్మా. పదరా. ఓరి నీ అమ్మ కడుపు మాడా, పిల్లలకి ఫ్రీగా ఇవ్వాల్సిన సరుకుల్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చావురా? మీరే కదమ్మా పిల్లలకిచ్చే సరుకుల్లో సగం సరుకులు నొక్కేసి మీ ఇంటికి తీసుకురమ్మని చెప్పారు. నీ సంగతి తెలియక బుద్ధి గడ్డి తిని తెమ్మని చెప్పానురా. గడ్డి తినడం ఏంటమ్మా? ఓయ్, ఏదో మాట వరుస కంటే మా అక్కేదో గడ్డి తినేదానిలాగా మాట్లాడతావేంటి? క్షమించండమ్మా, మీరేదో సీరియస్ గా ఉన్నారేమో అనుకున్నాను. ఇంతకీ సరుకులు ఎక్కడ పెట్టాలమ్మా? నా నెత్తి మీదరా. నెత్తి మీద పెట్టు. అలాగేనమ్మా. రే రే రే, ఏం చేస్తున్నావురా? రేయ్, ఏం చేస్తున్నావురా? మీరే కదమ్మా నెత్తి మీద పెట్టమన్నారు, అందుకే పెట్టేస్తున్నానమ్మా. రేయ్, మాట వరుస కంటే నిజంగానే నెత్తి మీద పెట్టేస్తావా? మీరు మాట వరుస కన్నారమ్మా. మీరు సీరియస్ గా అన్నారేమో అనుకున్నానమ్మా. ఒరే అవతారం, ఈ వీరిగాడికి బుర్ర లేదని తెలిసి కూడా ఇలాంటి ఎదవకి పనులు అప్పచెప్పడం మనదిరా తప్పు, మనది. లత, నువ్వు కూరగాయల సంగతి చూడు, నేను బయట ముగ్గేస్తానా. అయ్యో బాబోయ్, ఇప్పుడు చిట్టమ్మ బయటకొచ్చిందంటే కొంప మునుగుతుందిరా. ఈ సరుకులన్నీ చూసిందంటే నా మీద అదే కేసు పెట్టి పోలీసులకి అప్పగిస్తుందిరా. అది నిజమేనక్క. ఒరే ఇయ్యరయ్యా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అలాగే, స్టార్ట్ చేయవయ్యా. ఏమై చచ్చిందిరా? ఆటో స్టార్ట్ అవట్లేదమ్మా. ఆటో స్టార్ట్ అవ్వట్లేదా? కొంప మునిగింది కదరా. ఇప్పుడు చిట్టమ్మ రావడం, ఇవన్నీ చూడడం, నేను జైలుకెళ్ళడం కన్ఫర్మ్ రా, కన్ఫర్మ్. అక్క, మనమే లోపలికెళ్ళి ఆ సిట్టేమని బయటికి రాకుండా ఆపుదాం అక్క. ఈ ఐడియా బాగుందిరా, పద వెళ్దాం. పదక్క. ఎక్కడికెళ్తున్నావు చిట్టమ్మా? ఏడికెళ్తాను? మొగ్గెట్టడానికి వెళ్తున్నానా? అంటే బయట ఎండ ఎక్కువగా ఉందమ్మా, ఆ ముగ్గేదో ఇంట్లోనే పెట్టుకో. ఏటేటేటి ముగ్గు నట్టింట్లో పెట్టుకోవాలా? ఎక్కడ పెడితే ఏముందమ్మా, మనం ముగ్గు పెట్టడం ముఖ్యం. ఇప్పుడు ఇక్కడే పెట్టేసుకో, రేపొద్దున బయట పెట్టేసుకో. ఇదేటి ముంగిట్లో ఎట్టాల్సిన ముగ్గుని నట్టింట్లో ఎట్టమంటుంది? కాంతమత్తకేమైందబ్బా? అదేంటత్తా
అసలు బయట ఎందుకు ముగ్గెట్టకూడదు? అది ఎందుకంటే వీడే వీడే చెప్పానా? నేను చెప్పానా కొత్త కోడలతో పని చేయించద్దురా అని? విన్నావా? ఇప్పుడు చూడు, నా కోడలు బయటికెళ్లి ముగ్గు పెడితే ఊరి జనాలందరూ వచ్చి చిట్టమ్మ ముగ్గు పెట్టడం చూస్తే ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి ఎమ్మెల్యే గారి దాకా వెళ్తే సమాజంలో నా పరువేం కావాలి? కాంతమ్మ తన కొత్త కోడలతో ఇంటి ముందు ముగ్గేస్తుందంట అని కాకినాడ మొత్తం కోళ్ల ఫామై కూస్తుంటే అది విని నేను భరించగలనా? చెప్పు. నిజమే సిట్టమ్మా. కాంతమ్మ కోళ్ళు ఇంటి ముందు ముగ్గెట్టిందంట అని కాకినాడ మొత్తం చెప్పుకుంటుంటే మన పొరవే కదా పోయేది. అంటే మూడో గంటకి తెలియకుండా ఆ ముగ్గేదో అర్థమైపోయింది. నన్ను బయటికి వెళ్ళనివ్వకూడదు అనుకుంటున్నారంటే బయట ఏదో కొంపలు ముంచి పనేదో చేస్తున్నారనమాట. అదేటో నేను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అలా ఎందుకు అనుకుంటారులే అత్తయ్య. ఆయన మా ఇంటి ముందు నేను ముగ్గెట్టుకోవడం కూడా తప్పేనా? తప్పుకోండి, అసలు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అమ్మ చిట్టమ్మ, ఒక్కసారి ఆ ముగ్గు గిన్నె ఎందుకత్తా? ఇవ్వమ్మా. నేను ముగ్గు పెట్టి చాలా కాలమైందమ్మా. ఈ రోజు నేను ముగ్గు పెడతానే. కాంతమత్త, నీకేటైంది? ఈ సమయానికి మంచం కూడా దిగేదానివి కాదు. ఇప్పుడేటి ఉన్నట్టుండి ఇంటి ముందు ముగ్గెడతానంటున్నావు? నేను ముగ్గు పెట్టి చాలా కాలమైందమ్మా. ఈ రోజు నేను ముగ్గు పెడతానే. కాంతమత్త, నీకేటైంది? ఈ సమయానికి మంచం కూడా దిగేదానివి కాదు. ఇప్పుడేటి ఉన్నట్టుండి ఇంటి ముందు ముగ్గెడతానంటున్నావు? చెప్పాను కదమ్మా, ఎప్పుడో పెళ్ళైన కొత్తలో పెట్టాను. ఇంతవరకు పెట్టలేదు. ఇది చూసాక నాకు కూడా ముగ్గు పెట్టాలనిపిస్తుంది. అందుకే పెడతాను. నువ్వెళ్ళి ఇంట్లో పనులు చూసుకో, నేనెళ్ళి ముగ్గు పెట్టొస్తాను. అదేం కుదరదు. నువ్వు ముగ్గెట్టినా నేను పక్క నుండి చూస్తాను. ఏంటిది ఇంత బతిమాలుతున్నా నీ మనసు కరగట్లేదా? ఒక్క ఛాన్స్ ఇవ్వు, నీకంటే అద్భుతంగా ముగ్గు పెడతాను. నువ్వెలాంటి ముగ్గెట్టినా నేను పక్కనే ఉండి చూస్తానత్తా. సర్లే, ఒక పని చెయ్యి. ఎడదే? నువ్వు అర్జెంటుగా వెళ్ళి స్నానం చేసి మన మిల్లుకెళ్ళు. మిల్లుకా? ఎందుకు? అక్కడ మేనేజరు లెక్కల్లో అవకతవకలు చేస్తున్నాడంట. బియ్యం బస్తాల్లో రాళ్లు కనిపిస్తున్నాయంట. కస్టమర్ల దగ్గర చెడ్డ పేరొస్తుంది. సమయానికి రవిచంద్ర కూడా లేడు. ఉండుంటే వాణ్ణే పంపించేదాన్ని. నువ్వెళ్ళి ఆ లెక్కలేవో సెటిల్ చెయ్యి. ఎలాగ తప్పదా? వెళ్ళాలి తల్లి, లేదంటే మన మిల్లు మూసుకోవాల్సి వస్తుంది. అంత పని ఎందుకులే, నేను వెళ్తాను. పదరా, వెళ్దాం. కాంతమ్మ గారు, ఇప్పుడు ఈ మూటలన్నీ ఎక్కడ పెట్టమంటారు? తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకోరా. అంటే మాట వరుస కన్నారా, సీరియస్ కన్నారమ్మా? సీరియస్ గా అంటే ఇంటికి తీసుకెళ్లిపోతావు ఏంట్రా? ఇంటి వెనకాల అవుట్ హౌస్ ఉంది, వెళ్ళి దాంట్లో ఇట్టు. అలాగే బాబు. ఒరే, ఆటో తీరా నువ్వు. అనవసరంగా కాంతమత్తను అనుమానించాను గాని బయటేం లేదులే. మరి ఎందుకంత నాటకం ఆడినట్టు? ఏటలే, మెలుకెళ్ళమందిగా, వెళ్దాం. పదరా.
ఒరే పుల్రాజు, అమ్మా ఇద్దరు అర్జెంటుగా బయలుదేరి రైస్ మిల్లుకి వెళ్ళండిరా. ఎందుకమ్మా? ఓకే అమ్మా, ఇప్పుడే వెళ్ళిపోతాం. పదరా కోటి, మనకి వ్యాపారం తగిలింది. అక్క ఇప్పుడు వాళ్ళిద్దరూ రైస్ మిల్క్ ఎందుకు అక్క? జరగాల్సిన కథంతా రైస్ మిల్లులోనే జరుగుతుందిరా.